బుచ్చి సార్. నిన్న ఈవినింగ్ చాలా రోజులు తగ్గట్టే లాస్ట్ 10 days నేను ఊళ్ళో లేను కాబట్టి కొంచెం చూడటం డిలే అయింది. అండ్ వచ్చిన తర్వాత నిన్న వేయించుకొని చూసిన తర్వాత ఇది సినిమా కాదు, ఒక జీవితంలో డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళ సఫరింగ్ని ఒక జర్నీలా చేయించావు. సార్. మాకు పెద్ద ప్రపంచాన్ని చూపించినట్లుగా అనిపించింది నేను చూస్తున్నంతసేపు. చూసిన తర్వాత కోలుకోవడానికి, తేరుకోవడానికి సార్. అది చాలా నిద్రలో కూడా అదే ఆలోచనలు, అదే విజువల్స్ అవి కనబడుతున్నాయి. అంటే అంత డీప్ ఇంపాక్ట్ ఇవ్వగలిగావు. అండ్ నీ ఆలోచన కానీ, నీ మస్తిష్కంలో నుంచి బయటకు వెలువడిన ఆ కథాంశం కానీ అంత డీప్ ఇంటూ అవర్ హార్ట్స్ అది టచ్ చేసింది. అంటే దాని ఇంటెన్సిటీ, ఆ కథ ఆనెస్టీ, ఆ కథ నిజాయితీ, దాన్ని క్రియేట్ చేసిన నువ్వు కానీ, దాన్ని ప్రజెంట్ చేసినటువంటి విధానం కానీ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అంటే అది ఒక ఊరి సమస్యగా మొదలైన పోను 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 అది యూనివర్సల్ అయిపోయింది. అది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి మన భారతదేశం యొక్క ఆవశ్యకత ఏంటి, దాని ప్రభుత్వాలు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయటంలో వాళ్ళ బాధ్యత ఏంటి అని తెలియచెప్పినటువంటి ఇది. అయితే నువ్వు తీసుకున్న కథాంశం 89లో కాబట్టి నిజంగా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నువ్వు చెప్పిన ఈ ప్రయత్నం డెఫినెట్లీ అందరిలోనూ ఆలోచింప చేస్తానని అనిపించింది నాకు. అది చాలా మంచి ప్రయత్నం. ఒక సోషల్ మెసేజ్, ఒక దేశానికి సంబంధించి ఒక అవేర్నెస్ కానీ, మరింత సమాయత్తం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా బాగా చెప్పామనిపించింది. అండ్ ఈ సినిమాలు ఇంకా నాకు నచ్చిన అంశాలు ఉంటే కనుక చెప్పాల్సి వస్తే నువ్వు, రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు, అలాగే లిరిక్స్ అందించినటువంటి అనంత శ్రీరామ్, అట్లాగే ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఫైట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్గా అనుకోవచ్చు మనం. ఈ కుస్తీలు, ఈ రెజ్లింగ్లు, వీటిని మీకు స్పెషల్గా శ్యామ్ కౌశల్ గారు నభాకాంత్ ఎగ్జిక్యూట్ చేసే ఫైట్ మాస్టర్గా ఆయన్ని, అండ్ జానీ మాస్టర్ కోరియోగ్రఫీ, ఇక వీటన్నిటి ఆర్ట్ డైరెక్టర్ రత్నవేలు గారు, ఇలాంటి వాళ్ళందరి కలయికతోటి, వాళ్ళ ఇన్పుట్స్ తోటి అండ్ వాళ్ళ ప్రయత్నాలతోటి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ఒక కళాత్మకంగా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ టైమ్లీ ఫిలిం. అండ్ చరణ్కి ఆర్టిస్టుల పరంగా వస్తే కనుక చరణ్ అయితేనేమి, జగపతి బాబు అండ్ శివరాజ్ కుమార్, ఫెంటాస్టిక్ శివరాజ్ కుమార్, బొమ్మని రాణి, అలాగే అబ్బాయి దివ్యేందర్ కొత్త విలన్గా కానీ ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉన్నారు, కొత్తగా ఉంది. ప్రతి ఆర్టిస్టు చిన్నవాళ్ళు అవని, జూనియర్ ఆర్టిస్టులు అవని, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అవని, వీళ్ళందరూ కూడా ఒక రియల్గా జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఊరి కథ, ఒక మట్టి కథ చెప్తున్నాం అనటానికి ఆ మనుషులు కూడా మట్టి మనుషుల్లాగా రస్టిక్గా అది క్రియేట్ చేయటంలోనూ, దాన్ని తెరకెక్కించడంలోనూ నువ్వు, నీతో పాటు నీ టీం మెంబర్స్ అందరూ, నీ క్రూ కానీ, క్యాస్ట్ కానీ అందరూ చాలా బాగా చేయగలిగారు. ఇవన్నీ చేయటానికి వెనకాల వెన్నెముకలా నిలబడ్డ వ్యక్తి సతీష్ కిలార్ గారు. ఆయన దేనికి నెరవలేదు. ఇదివరకంత గతంలో అన్ని సినిమాలకి ఆయన కొంచెం పరోక్షంగా వెనకుండా నడిపించేవాళ్ళు. ఇప్పుడు తెర ముందుకు వచ్చారు బాహాటంగా ప్రొడ్యూసర్గా. కాబట్టి ఆయన ప్రయత్నం కానీ, ఆయన గుండె ధైర్యం కానీ, దీన్ని నీ మీద పెట్టుకున్న నమ్మకం కానీ, కంటెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు సఫలీకృతం అయినాయి. అండ్ అవ్వటానికి మీరు అందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా. మీరు అందరూ బాగా నటించాడండి. నిన్న వాళ్ళ అమ్మ అంటుంది, బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్ నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తాను తప్ప చరణ్ని చూడలేదు. పెద్ది కనపడుతున్నాను అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా, మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు.
ఏం నటించాడు అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు, ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందిరా అనొచ్చు, కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్, కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది, ఇంకా డీవియేషన్ లేదు. అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అడుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడుతాను, కానీ అది నీలాంటి చూశాడు కాబట్టి నువ్వు చెప్పాలి సార్. మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. పెద్ద అంటే చరణ్ సార్ అంటే పెద్ద. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముక్త కంఠంతో అనేది ఒకటి సార్. ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి చిరంజీవి అండి సార్. హాస్పిటల్ సీన్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్లో బాధ ఉంటుందండి, కానీ మనకి ఆడియన్కి మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అరిసారండి. ఈ ఇంట్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చంటే నాకు అంతకన్నా హ్యాపీ ఉంటుంది సార్. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీన్ కాదు, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే మాట్లాడేసారు నా బిడ్డ గురించి. అంటే ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఇది పుత్రోత్సాహం పుత్రుణ్ణి కన్ననాడు కాదు, పదుగురు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు అది కదా నిజమైన పుత్రోత్సాహం. అంటే దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. And I'm really proud of my son, Charan. I love him. And then ఇక అదర్ క్యారెక్టర్స్ మీరు కన్సిడర్ చేసింది కానీ అది కానీ అప్పల్ సూరి క్యారెక్టర్ జగపతి బాబు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. జగపతి బాబు అని తెలియకోవడానికి అతని కళ్ళు, ఆ తర్వాత అతని వాయిస్ వింటే కానీ అర్థం కాదు. మీ ఇంటర్వ్యూల ద్వారా నాకు తెలిసిపోయింది కాబట్టి, గెటప్ చూశాను కాబట్టి అయింది, కానీ నిజంగా ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక అతను గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. మనకి జగపతి బాబు కనపడకుండా మీరు అప్పల సూర్యునే మీరు కనిపించేలా చేయటం అనేది మీ కాన్సెప్ట్, మీ డిజైనింగ్, అది చాలా అద్భుతంగా చేసాడు. తను కూడా చాలా అవును సార్. మీరు అన్నట్టు అవునండి, మీరు అన్నట్టు అప్పల్ సూరి క్యారెక్టరే ట్రిగ్గర్ చేస్తారు సార్ కథకి. ఏ ఎమోషన్ కావాలో అప్పల్ సూరే జెండా పట్టుకొని పెద్ద చేతిలో పెడతాడండి, అక్కడ నుంచి పెద్ద తీసుకుని ట్రావెల్ అవుతాడు సార్. అది కరెక్ట్ సార్. మీరు ఏదైతే చెప్పారో అది అందుకే అలా సార్. అప్పల సూరి క్యారెక్టర్ అన్న డ్రైవ్ చేయబట్టే లాస్ట్లో స్టేషన్ కూడా అప్పల వాళ్ళ అయింది సార్. అది చాలా మంచి ట్రిబ్యూట్. అది అక్కడ కూడా పెద్ద అన్నామని అంటే పెద్ద అనేది ఆ క్యారెక్టర్ గ్రేస్, ఆ క్యారెక్టర్ ఇది చాలా బాగా. తర్వాత శివరాజ్ కుమార్ శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ సక్సెస్ అది అదృష్టం నీకు. అంటే అంత మంచి మనిషి, అంత మంచి యాక్టర్, దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని అదవాయించాలి, గదవాయించాలి, తిట్టాలన్నా సరే అంత స్టేజ్ ఉన్న వ్యక్తి. అతను అంటుంటే కూడా మనకి తండ్రి ఫీలింగే వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది. అది జాహ్నవి క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ వరకు, ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్. తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు, అయిపోతుంది, కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. అది చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు, ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5 లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 వదులుతావా 8 వదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్ జిమ్లో ఎలా ఇదయ్యాడు.
అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు, రిస్కులు చేసాం, కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుని దండం పెట్టుకుంటూ కోరుకుంటూ ఇంత కష్టమైన ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తన కష్టపడినందుకు, జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు, నీరాజనలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సార్ నా ఫేవరెట్ ఏంటంటే సార్, ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని రెండు ఇలా పట్టుకొని ఒకసారి బయటకు వస్తారు కదండి ఫ్రేమ్లో, అప్పుడు చరణ్ సార్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి, కళ్ళు అలా మూసి ముందండి జస్ట్ అలా ప్లెయిన్గా శూన్యంలోకి అలా చూసి అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేస్తాను సార్. అంటే అలాంటి అంటే చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 months ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు 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 అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు, అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ప్లే గ్రౌండ్ ఎవరు వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు రాను రాను బెటర్ అవుతుంది అన్నది. అవును సార్, చాలా బాగుంది సార్ ఇప్పుడు. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా, సినిమాలు పెద్ద సినిమాలు ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పెర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊకదంపుడు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి ఇప్పుడు కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మీరు అనుకోండి మీ కంటెంట్ సార్. అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్. నేనేమనుకున్నాను, చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారు అనుకున్నాను సార్. అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్, లేపారు మామూలు కాదు సార్, చాలా ఉంది. పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఒప్పించావని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళిన బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది. బట్ ఎవరికైనా సరే నువ్వు చెప్పే కంటెంట్ ఉంది, అది మెయిన్. కొంచెం విజ్ఞత, కొంచెం అవగాహన, ఆ సెన్స్ ఉండే ఎవరికైనా సరే ఆ కంటెంట్ నువ్వు చెప్పగానే దానికి డెఫినెట్లీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర పడిపోతుంది. డిఓపి గారు అయితే ఆయన చాలా బాగా చూపించాడు. నువ్వు ఏదైతే ఒక మట్టి కథ అనుకుంటున్నావో, రస్టిక్ అనుకున్నావో, ఏమంటే ఆ రఫ్నెస్ అది మొత్తం కనిపించేలా చేశాడు. దాన్ని డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. అండ్ తర్వాత ఇంకా మీ నవీన్ గారు అయితే టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ఆగలేక ట్రైలర్ కూడా నేను చెప్పేశాను ముందు, అద్భుతంగా ఈయన కటింగ్. తర్వాత నాకు బాగా నచ్చింది ఆ డిజాల్వ్ అయ్యి వస్తుంది క్రికెట్ దగ్గర నుంచి రెజ్లింగ్కి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పినట్టుగా చెప్పడం అనేది తన ఇది. అండ్ ఎన్ని చోట్ల బట్ సినిమాలో నెరేషన్లోనే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్తారు. ఇది అంటే బొమ్మన్ ఇరానీని ప్రేక్షకుని చేశారు. బొమ్మన్ ఇరానీకి ఎలాగైతే కథ అక్కడికి అర్థమవుతూ వస్తుందో సేమ్ ఆడియన్స్ అది మంచి కాన్సెప్ట్. ఇది ఎడిటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ చెప్పటం అన్నది ఇట్ ఈస్ మంచి ప్రయత్నం. అండ్ దట్ వే
మై హార్ట్ఫెల్ట్ అప్రిసియేషన్ టు నవీన్ నోలీకి. అలాగే ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఆ హార్మోనీ ఉంది. ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ కథలో ఇమిడిపోయే విధంగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆ యంగ్ విలన్ దివ్యందు వీళ్ళందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్లో కూడా బొమ్మన గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మని రాణి అంటే అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్లో కూడా ట్రైన్ని ఎలా ఎక్కి ఆగి కొట్టాను చరణ్ అంటే ట్రైన్ వచ్చింది కదా, అవును సార్. మరి ట్రైన్ ఉంది కదా ఎందుకు నడిపించావే బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి అని చెప్పేసి కాదు. బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా ఊరు క్రిస్ప్గా చాలా బ్యూటీతో పట్ట చేశారు అని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ బ్యాక్కి, పెద్ద అని అరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా, భువన్ గారికి. గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇంతకు డిసప్పాయింట్ అయిపోయింది అనుకోకుండా. అవును సార్, గుడ్ ఫీలింగ్. పుడతామేటి మళ్ళీ చూస్తావేటి మళ్ళీ ఇలాంటి సినిమాని ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేటి అనిపించింది. అది ఫెంటాస్టిక్. సతీష్ గారికి ఇది ఒక ప్రౌడ్ ఫిలిం ఇది. అండ్ ఆయన ప్రైడ్. ఆయన ఇంకా తర్వాత బోర్డు సినిమాలు తీయచ్చేమో కానీ ఇది ఇచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఇచ్చే గుర్తింపు, ఇది ఇచ్చిన రెస్పెక్ట్ కానీ అది సతీష్ గారు యూ డిజర్వ్ దిస్. అండ్ దీని వెనకాల మీ సపోర్ట్, మీ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు కూడా చాలా ప్రౌడ్. సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్ నాకు, డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలాగైనా సంపాదించుకుంటారు. ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేవి, అనుకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనేవి. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది. అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు. ఈయన పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇంక ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఈ రిలేషన్ని. దీనంతా నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ ఆలోచన డైరెక్టర్ సార్. మీరు నాకు ఉప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్, చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని, దూకమని, వైర్లతోటి అంటే సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్చీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర్ ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కవిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా? వాళ్ళు పిలిచి డాడీ అలా కష్టపడతారంటే మీరు అదేదని తిట్టాడు. మరి లేదురా వాళ్ళు కాదురా, డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని. వాళ్ళు అదే అన్నారు, డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారు, నన్ను ఏమనేవారు అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ కానీ లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు ఇచ్చేసేవారు. అలా చేయాలా అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్, ఎలా మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అన్నీ అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చరణ్ పుట్టలేదు ఆ టైంకి,
నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతారు అప్పుడు తెలిసి వస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని కానీ కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది దాని కుట్లు పడ్డాయి అన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్వార్టర్ ఇంచ్ కిందకి వెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారు మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు ఉండే పిండి ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సి వస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది, ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటల్లో ముఖ్యం చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు తలుచుకో నాకు ఇంకా గురిపాడు వస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ అది నటనకి అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు. కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ నీలో ఒక కమలాసనం రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మన వాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే నువ్వు చేయలేనిది చూడండి ఏమి లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ద వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది. అందుకనే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు. కాబట్టి ఆ అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు, ఒప్పుకుంటున్నారు మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది, ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు చరణ్, లవ్ యూ. గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంలో కథల్లో అఫ్కోర్స్ మీ గురువు గారు సుకుమార్ పెట్టింది పేరు. సుకుమార్ సినిమా రంగస్థలం కానీ ఇప్పుడు ఈ సినిమా ఇది చూసినప్పుడు నాకు అఫ్కోర్స్ నిన్న మొన్న చనిపోయారు, దివంగతులయ్యారు భారతిరాజా గారు. కొద్ది రోజుల క్రితం నేను భారతిరాజా గారు కూడా ఈ బుచ్చి సుకుమార్ లాగానే ఆలోచిస్తారు. ఆయన 16 వైద్యుల దగ్గర నుంచి మొదలు మర్యాద కానీ ఇలాంటి సినిమాలన్నీ, నా ఆరాధన సినిమా ఇవన్నీ కూడా చూస్తాను. నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ 2 డేస్లోనే నిన్న మొన్న ఆయన చనిపోయారని తెలిసిన ఇది డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మనస్ఫూర్తిగా మనం ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అలాంటి సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అదే రొమాంటిక్ సినిమాలు అవని, లేకపోతే డ్రామా అవని, ఫ్యామిలీ డ్రామా అవని. అండ్ వెరీ గుడ్, ఆయన గ్రౌండెడ్. అలాగా మళ్ళీ సుకుమార్ గారు మీరు మన తెలుగులో అంత గ్రౌండెడ్ ఫిల్మ్స్ తీస్తుంటారు. మీ ఆలోచన అవి కానీ రస్టిక్గా ఉంటాయి,
రూరల్గా ఉంటాయి, గ్రామీణానికి సంబంధించినవి ఉంటాయి. అట్లాగా ఆయన ఆ, ఈ ఈ ఇందులో మనస్ఫూర్తిగా నేను ఇలాంటి ఒక శిష్యుడికి ఇన్స్పైర్ చేసి ఇలాంటి మంచి కథ ఎన్నుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక కథకుడుగా, ఒక డైరెక్టర్గా ఆ, నువ్వు అతనితో అసోసియేట్ అయ్యి నువ్వు నేర్చుకున్నందుకు, నేను ఇన్స్పైర్ చేసేందుకు, నీలాంటి వ్యక్తిని ఈ పెద్ద ద్వారా మాకు ఇచ్చినందుకు అండ్ మనస్ఫూర్తిగా నీ సందర్భంగా సుకుమార్కి నేను నా అభినందనలు తెలియజేయాలి. సుకుమార్, ఒక మెట్లో మాణిక్యాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్.